విజయవాడ అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం ధ్వంసం ఘటనలో ప్రభుత్వ హస్తం ఉందన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలకి మంత్రి బాలవీరాంజనేయ స్వామి కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ గారి విగ్రహం మీద సుత్తులు పొలుగులతో దాడి చేయించడం అంటే ఎవరు చేయించారు? ఎవరి చేతగాని తరం? ఎవరి ఆలోచన ఇది? ఎందుకు చేయాల్సి వచ్చింది? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టకూడదనే కదా, ఉండకూడదనే కదా. ప్రపంచంలో అనేక మంది వచ్చి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఎవరయ్యా ఇది కట్టించిందంటే జగన్మోహన్ రెడ్డి కట్టించాడు. ఎందుకు కట్టారయ్యా ఇదంటే భావితరాల కోసం పుట్టబోయే బిడ్డలు ఈ మహనీయుని చూసుకోకూడదని ఆలోచనే కదా. ఇది ప్రభుత్వ చర్య కాదా? అంబేద్కర్ విదేశీ విద్యానిధి పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు దాని రోషం, ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి? అక్కడ దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు, అర్ధరాత్రి పడి జరిగారు. దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు జరగల. ఈరోజు ఎటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి. మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు. ఇది మమ్మల్ని తీయమన్నారు, కానీ మేము విజిట్ చేసి చూద్దాం అనుకున్నాం. ఈలోపు ఎవరో కడుపడినటువంటి వాళ్ళు బాధతో ఎప్పుడో చేశారు. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు.